రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దేవా, యేసయ్యా ప్రియరక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మీరే మా అందరితో మాట్లాడండి. జీవము గల మాటలు, సజీవమయమైన మాటలు ప్రకటించబడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన వాక్య భాగము పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదివాం కదా. ఈ వచనాలలో ఒక చక్కటి సారాంశం ఉంది. మనము ఏ రీతిగా నడవాలి, ఒక క్రైస్తవుడు ఎలా నడవాలి, దేవుని నమ్మినవాడు ఎలా నడవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ లోక రీతిగా నడవడానికే ప్రయాసపడతారు. ఎక్కువ మంది ఏది చేస్తే మనము అదే చేయాలనుకుంటారు. ఎక్కువ మంది చేసిందే రైట్ అనుకుంటారు. కానీ ఒక క్రైస్తవుడికి వాక్యం ముఖ్యం. ఒక క్రైస్తవుడికి వాక్యం ఏం చెప్పిందో ముఖ్యం. ఒక క్రైస్తవుడికి వాక్యానుసారంగా నడుచుటయే ముఖ్యం. లోకం కాదు. ఈ లోకం అశాశ్వతమైనది. ఏదో ఒక దినమున భూమి అంతరించు, ఈ ఆకాశము గతించు. భూమి ఆకాశములు గతించిపోయాయి, నశించిపోయే దాని గురించి కాదు మనం అనుసరించాల్సింది. నిత్యమైన పరలోకమును చేరుట కోసం, నిత్యరాజ్యంలో చేరుట కోసం సజీవమైన దేవుని వాక్యాన్ని మనం అనుసరించి ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఈ లోకంలో క్రైస్తవ జీవితం వాక్యానుసారమైనది, లోకానుసారమైనది కాదు, కులానుసారమైనది కాదు, మతానుసారమైనది కాదు, సంఘానుసారమైనది కాదు, సహవాసానుసారమైనది కాదు. ఏ సంఘం పరలోకం చేర్చదు, ఏ సహవాసం పరలోకం చేర్చదు, ఏ కులం పరలోకం చేర్చదు, ఏ చర్చి కూడా నిన్ను పరలోకం చేర్చదు. పరలోకం చేర్చేవాడు క్రీస్తే. మిగతా ఏముంది అండి? ఆత్మీయంగా మనం బలపడడం కోసం, అంతే కదా. చర్చిలైనా, సంఘాలైనా, సహవాసాలైనా దేనికోసం? మనం కలిసికట్టుగా ఉండడం కోసం, ఆత్మీయంగా ఒకరినొకరు బలపరుచుకోవడం కోసమే. కానీ అవేవి కూడా మనల్ని పరలోకం చేర్చలేవు. మనం పరలోకం చేసే మార్గం ఒకటే, ఆ మార్గము యేసే. ఆమేన్. నేనే మార్గం అన్నాడా లేదా యేసయ్య? నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చేరలేడు. ఇంపాసిబుల్. మొదటి వచనం అంటది కదా, ఏమంట చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. మొట్టమొదటిది మనం అసలు ఎలా నడవాలి అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ద వెరీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవుని పోలి నడుచుకోండి. ఇక అంతే, ఇక వేరే ఎక్స్క్యూజ్ ఏమీ లేదు. యేసయ్య బాప్తిస్మము తీసుకున్నాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలా? నమ్ముకుంటే సరిపోదు, అర్థమైందా? కంపల్సరీ బాప్తిస్మము తీసుకొని తీరాల్సిందే. యేసు ప్రభు బల్లారాధన రొట్టె విరిచి వారికి అందించును. ఒకే పాత్రలోనిది తిని త్రాగువాడు ఆయనతో ఐక్యపరచబడదు. కాబట్టి ప్రతి నెల తప్పనిసరిగా మనం బల్లారాధన కార్యక్రమం నెల నెల మనం ఉండడం ద్వారా ఏమైందంటే మనలో ఉన్న పాపదోషం కుళ్ళిపోకుండా, ఊరకుండా ఉంటుంది. అది లోపల అట్నే ఉందనుకో. ఇప్పుడు బల్లారాధనకు వచ్చేటప్పుడు ఎట్లా చేస్తామా? ఎట్లా పడితే అట్లా వచ్చి ఆ పాత్రలో చేయి పెట్టగలమా? ఎట్లా పడితే అట్లా రాగలమా? ఎంత సరి చేసుకోవాలి జీవితాన్ని. నేను ఎవరితోనో సమాధానం కోల్పోయినా, నా భర్తతో సమాధానంగా ఉన్నానా, ఆ వారంలో గొడవ అయితే అనుకో, నీకు మీ ఆయనకి అయితే ఇక ఇట్లా కావా? కాపురం చేసే ప్రతి భర్త, ప్రతి భార్య కంపల్సరీ కుటుంబాల్లో చిన్న అపార్థాలు ఉంటాయి, చిన్న చిన్నవి వస్తాయి. వాటిని సరి చేసుకోవాలి. ఎట్లా సరి అవుతుంది? నీ అంతటా నువ్వు సరి చేసుకోలేనప్పుడు నీకు ఒక అవకాశం దొరుకుతుంది. దేవుని సన్నిధికి వస్తాం, మోకరిస్తాం. కొద్దిసేపట్లో అయ్యగారు రొట్టె విరిచి నాకు అందిస్తాడు. వాము, సమాధానం లేకుండా నేను ఈ రొట్టెలో పాలు పంచుకుంటే శాపగ్రస్తున్నాయి, యూదా ఇస్కరియోతు వలె నేను చచ్చి నాశనం అవుతాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను సమాధాన పడాలి. గుండెల్లో వణుకు పుడుతుంది. అది తీసుకోకపోతే ఇంకా చీకటి నిన్ను గమ్ముతుంది. లేదు నేను సమాధాన పడను, నా భార్య మీద నా కచ్చి అట్నే పెట్టుకుంటా, నా భార్యతో నేను అట్నే కోపం ఉంచుకుంటా,
ఈ నెల కూడా నేను దాంతో మాట్లాడను, ఖచ్చిగున్నావు అనుకో, దేవుని సన్నిధికి వచ్చి కూడా సమాధాన పడకపోతే ఏమవుతావు? శాపగ్రస్తుడు అవుతావు. చీకటి నిన్ను ఆవరిస్తుంది. ఆ చీకటి నిన్ను అలమటించి చీకటి పాతాల లోకానికి నిన్ను తొక్కివేస్తుంది. ఇంకా నాశనం అవుతావు. నీ కళ్ళ ముందు సజీవమైన దేవుని శరీరం, దేవుని రక్తం కనపడుతుంటే ఆ రక్తంలో నువ్వు పాలిపంచు కాకుండా నిన్ను నువ్వు కఠినం చేసుకుంటే ఎంత శాపగ్రస్తుడు అవుతావు. అందుకే కదా యేసు ప్రభు బల్లారాధనలో పాల్గొన్నాడు. నేను బల్లారాధనలో పాల్గొనాలా. ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. మనలో వచ్చిన లోపాలు, మనలో వచ్చిన కోపాలు, మనలో వచ్చిన తాపాలు, మనలో వచ్చిన అలకలు, మనలో వచ్చిన మరి మనస్పర్ధలు ఏమైతే, దట్ ఈస్ ద బెస్ట్ టైం టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. వెంటనే సరి చేసుకుంటాం. ఇక చాలు, వద్దు, ఈ రాత్రితో క్లోజ్. ఈ రాత్రితో మా మధ్యలో ఒక సమాధానమే. మా మధ్యలో ఉన్న సమస్య ఈ రాత్రి తొలగించుకోవాలి. అందుకే కదండి ఎంత చక్కటి విధానాలు కదా యేసయ్య మనకు కల్పించినాయి. మామూలు అయితే అవి ఉన్నాయి కాబట్టి క్రైస్తవ కాపురాలు నిలబడుతున్నాయి, అన్య కాపురాలు కూలిపోతున్నాయి. గొడవలకు దేవుని బిడ్డలకైతే, దేవుని నమ్మని వాళ్ళకు కూడా అవుతాయి. కానీ దేవుని బిడ్డలు సరిచేసుకోవడానికి దేవుడు మాటి మాటికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ వాక్యం హృదయాన్ని గద్దిస్తుంది, ఆ ప్రార్థన హృదయాన్ని గద్దిస్తుంది, సరిచేసుకోవడానికి ఒత్తిడి కలిగిస్తుంది. కాబట్టి చూడండి, విశ్వాసుల కుటుంబాల్లో విడాకులు ఉండవు. దేవుని వాక్యం వాళ్ళని ఏం చేస్తుంది? సరి చేస్తుంది, కలుపుతుంది. విడిపోయిన కుటుంబాలు మనస్పర్ధలు ఉండవు. క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. బయట మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మా అమ్మ నాన్నకి చెప్పకుండానే సినిమాలకు పోతారు, షికార్లకు పోతారు, పార్కులకు పోతారు, ఆడికి పోతారు, ఈడికి పోతారు, ఎన్నో కథలు చెప్తారు మన దగ్గరికి వచ్చి. మరి ఇన్ని కథలు చెప్పిన ఆ పిల్ల మనకు చెప్పకుండా ఒక్క పని కూడా చేయదు. ఆ క్రమశిక్షణ ఎక్కడి నుండి వచ్చింది? సజీవమైన దేవుని వాక్యం వాళ్ళను ఆ రీతిగా పెంచింది. ఆమేన్. క్రీస్తును పోలి నడుచుకొని మీరు దేవుని పిల్లలు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం ఎవరమండి? దేవుని పిల్లలు. దేవుని పోలికలోనే నడవాలి మనం, అంతే. ఆయన బలారాధన తీసుకున్నాడు, రొట్టె విరిచాడు, ద్రాక్షరసం అందించాడు. ఆయన నిత్యం ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు చూడండి యేసయ్య ప్రార్థన. ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థన చేసాను, ఉపవాసముతో ప్రార్థన చేశాను, రాత్రంతయు ప్రార్థన చేశాను. ఉన్నాయా? కొత్త నిబంధనలు చదవండి, ఆయన ఎన్ని రకాలు చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా చేయాలి. ఆల్రెడీ చేసేది అందుకే, రాత్రంతయు ప్రార్థన చేసాను, నశించు అనేక జనుల కోసం. జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. యేసయ్య ఏం చేస్తాడు? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన ప్రకటించాడు. నేను పోతున్నా, ప్రకటిస్తున్నాను. గ్రామాల్లో పోయాడు, ప్రేమించాడు, దొంగల్ని ప్రేమించాడు, వ్యభిచారణాలు ప్రేమించాడు, అందరికీ పరలోక రాజ్యం గురించి బోధించాడు, వారి జీవితాన్ని సరిచేశాడు. జక్కయ్య చెట్టు దిగి రమ్ము. ఆయన అధికారాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసయ్య పోయాడో ఏమైంది? జక్కయ్య మనసు మారిపోయింది. అప్పటిదాకా ఆయన ఏం అడగలే, జక్కయ్య నువ్వు ఇట్లా సంపాదించినవు కదా, అట్లా సంపాదించినవు కదా, ఏం డిస్కషన్ పెట్టలే జక్కయ్యతో. జస్ట్ జక్కయ్య యేసయ్యని ఆయన ఇంటికి తీసుకుపోయింది, అంతే. యేసయ్య జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టగానే జక్కయ్య మనసు ఆటోమేటిక్గా మారిపోయింది. పరిశుద్ధిని చేర్చుకోగానే పాపం అనేది ఏమవుతుంది? ఆడ ఉండలేదు, ఆ చీకటి పారిపోద్ది అక్కడి నుండి. జక్కయ్య మనసు మారిపోయింది. అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా నేను సంపాదించి ఉంటినో, ఇగో వాడికి 2 అంతలు 4 అంతలు నా ఆస్తిని నేను దానముగా దారపోస్తున్నాను. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. మత్తయి సువార్త రాసిన మత్తయి యేసయ్య శిష్యుడు. ఆయన పన్నుల శాఖల అధికారిగా కూర్చున్నాడు. హీస్ ఏ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఎంత ఉన్నతమైన పోస్ట్ అండి. దట్స్ ఎ గ్రూప్ 1 టెస్ట్ రాస్తే వస్తుంది ఇప్పుడు. అంత ఉన్నతమైన ఉద్యోగం ఆయన. హీస్ ఎ ట్యాక్స్ ఆఫీసర్. కూర్చొని పన్నులు లెక్కలేసేవాడు. వాడు పన్నుల శాఖలో పనిచేసేవాడు ఒక్కడైనా నీతిగా ఉండగలండి? అన్యాయపు సొమ్ము, లంచాలతో నిండిన సొమ్ము, అబద్ధముతో నిండిన సొమ్ము కదా. అలాంటి మత్తయి నన్ను వెంబడించాడు. యేసయ్య చూసి ఏమనలే, నువ్వు అన్యాయంగా చేసావు, నువ్వు లంచాలు తీసుకున్నావు, ఈ డిస్కషన్ ఏం పెట్టలే. మత్తయిని చూసి, మత్తయి నన్ను వెంబడించు. పడేశాడు, ఈశ్వర ఆడ పడేశాడు, డబ్బు సంచి ఆడ పడేశాడు, యేసయ్యని వెంబడించాడు. పన్నుల శాఖలో కూర్చున్న మత్తయి, పైసలు వసూలు చేసుకునే మత్తయి వాక్యము రాయి శిష్యునిగా మారిపోయాడు. హల్లెలూయా. దేవుని పోలి నడుచుకున్నాడు. ఆమేన్.
పేతురు ఈజ్ ఎక్స్పర్ట్, ఈజ్ ఎ ఫిషర్ మ్యాన్. ఆయన మంచి చేపలు పట్టే జాలరి, అసలు మహా నేర్పరి. చాలామంది జూనియర్స్ అంతా ఆయన అడుగుతాడు, తాత ఎటువైపు వేయాల వల, ఎడుపోవాల వల, అరే ఆడు బోర్డు ఆడు ఉంటాయి, కుడికి పోండి ఎడవకు పోండి. అంత జస్ట్ సముద్రాన్ని ఇట్లా చూసి అనాలిసిస్ చెప్పగలిగినంత మహామేధావి, అంత అనుభవం ఉన్నవాడు పేతురు. అంటే ఏ రీతిగా వ్యాపారం చేస్తుండొచ్చు? ఫిషర్ మ్యాన్స్ అందరికీ గురువే ఆయన. అయితే ఆయన ఏ రీతిగా వ్యాపారం చేస్తాడు? లోకంలో హాయిగా సంపాదించుకొని ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనుకున్న పేతుర్ని, వచ్చేయి నేను నిన్ను మనుషులను బట్టి జాలరుగా వచ్చేసాడు. దేవుని పోలి నడుచుకున్నాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈ లోకంలో చదువులు, ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం సమస్తం కూడా కేవలం బతుకు తెరువు కోసమే ప్రియులారా. కాబట్టి లోకానుసారంగా మనం నడవద్దు, బతకడం కోసం. అవన్నీ దేనికోసం ఉపయోగపడతాయి? బతకడం కోసం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం అంటారు చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. హల్లెలూయా. సిలువను ఎత్తుకొని వెంబడించాలట. అంటే మనల్ని మనము తగ్గించుకొని, అదే కదండి. మన మీద ఒక భారం ఉంది, మన మీద ఒక బాధ్యత ఉంది, మన మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమనే బాధ్యత మన మీద ఉంది. లోకమును అనుసరించి నడుచుకొనకుడి, దేవుని పోలి నడుచుకోండి కదండి. దేవుని వాక్యం మనకి ఏం నేర్పించింది? మొట్టమొదటిది మనము దేవుని పోలి నడుచుకునేది. రెండవది ఏమంటుందో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 2వ వచనంలోనే ఏమని రాయబడి ఉందో చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఎలా నడుచుకోవాలట? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ ఉండాలి. మన మాటలో ప్రేమ ఉండాలి, మన చూపులో ప్రేమ ఉండాలి, మన ప్రవర్తనలో ప్రేమ ఉండాలి. అందరినీ ప్రేమించగలగాలి. వీడికి నాకు పడదు. కొద్దిమంది మాట్లాడతారు, వీడికి నాకు, క్రైస్తవులు మాట్లాడండి, వీడికి నాకు పడదంటే ఏం బతుకురాని ఇది. వాడికి పడకపోవడం ఏంటి అసలు? ఇదేనా ప్రేమ? పడని వ్యక్తి ఎవడు మనకు? అందరితో పడాలి మనకు. నిన్ను ప్రేమించు వారిని నువ్వు ప్రేమించిన ఎడల ఏమి ప్రయోజనము? అన్యులు సైతం అలానే ప్రేమించుదురు కదా. ఇప్పుడు మనతో ఎవరితోనో మంచి సంబంధాలు ఉన్నాయి, బాగా ప్రేమిస్తాం. వారు ఆకపోకలు వాళ్ళు వస్తారు, మనం వస్తాం. ఈ పని మనమే చేస్తామా? అన్యుల ఇళ్ళల్లో కూడా ఉంటాయా? అందరి ఇళ్ళల్లో ఉంటాయి. బట్ ఎవరిని ప్రేమించాలి? నీ శత్రువును సహితం నీవు ప్రేమించుటయే యేసయ్య మనకు నేర్పింది. హల్లెలూయా. అసలు ఆ ప్రాక్టీస్లోకి నువ్వు వచ్చినావంటే యువర్ ఎ ట్రూ బిలీవర్. నువ్వు నిజమైన విశ్వాసం. అంతే. మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం, విశ్వాసీ జీవితంలోకి రావాలి. క్రైస్తవులందరూ పరలోకం చేరరండి, విశ్వాసులే పోతారు. క్రైస్తవులందరూ పరలోకం పోరు, చర్చికి పోయేటోళ్ళు అందరూ పరలోకం పోరు. అర్థమైందా? నో డౌట్. అసలు అది క్రైస్తవులు పరలోకం పోవడం అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతానుసారమైనది, వాక్యానుసారమైనది కాదు. ఏది వాక్యానుసారమైంది? విశ్వాసం అనేది. అవునా? క్రైస్తవుడు ఎలా జీవించాలి? విశ్వాసమున. అసలు ఈ విశ్వాసం అన్న పాయింట్ నీలో లేకపోతే అంతే. ఇక ఈ లోకంలో వేస్ట్. అన్యుడెంతో నువ్వు అంతే. మా ఇంట్లో వాడి ఇంట్లో అన్యబొమ్మలు ఉన్నాయి, నీ ఇంట్లో అన్యబొమ్మలు లేవు, అంతే. నీ మనసులో మాత్రం ఏం చేంజ్ లేదు. క్రైస్తవ జీవితం విశ్వాసం. ఒక్క రూపాయి నీ జేబులో లేకుండా నీవు క్రీస్తు కోసం సాక్ష్యం నిలబడ్డగలవే విశ్వాసం. ఆమేన్. ఆయనే సమకూరుస్తాడు. హల్లెలూయా. మా నాన్న ఒకరోజు ఇంట్లో నుంచి బయలుదేరాడు, డబ్బులు లేవు, పోదామంటే ఇంట్లో అటే సమకూర్చాడు. ఊళ్ళో సేవకు పోవాలి, బస్సు ఎక్కాడు, చేతిలో డబ్బులు లేవు, విశ్వాసంతో ఎక్కాడు, దేవుని మీద ఆధారపడి ఎక్కాడు. విచిత్రం అసలు ఆయన సాక్ష్యం వింటే ఈ ఏంద్రా ఇది అనిపిస్తుంది.
పర్సు ఖాళీగా ఉన్నది, ఎక్కాడు. కండక్టర్ ఒక్కొక్కరిని టికెట్ కొట్టుకుంటూ వస్తున్నాడు ఆయన దగ్గరికి. మా నాయన వంతు వచ్చింది, వచ్చాడు. టికెట్ టికెట్ అని అడుగుతూ ఉన్నాడు. అయ్యా నా దగ్గర డబ్బు లేదు, నేను ఫలానా టీచర్ని, మరి కొంత అర్జెంటు పని మీద నేను ప్రార్థనకని బయలుదేరి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఎక్కడ దొరికింది సారు, మీరు చదువుకొని కూడా ఏం సారు మీరు ఇట్లా అంటే, అదే బస్సులో మా నాన్నకు తెలిసిన పూర్వ విద్యార్థి, పాత స్టూడెంట్ ఎవడో ఒకడు ఉన్నాడట. ఆ సార్ మా సార్ రా, భలేగున్నావు. గబా గబా వాడు టికెట్ కొట్టించి మా నాన్న జేబులో మళ్ళీ ఒక 100 రూపాయలు పెట్టి, ఓ సార్ మీరు చదువు చెప్తేనే నాకు ఉద్యోగం వచ్చి ఈరోజు ప్రయోజనం అయిన సార్. పెద్ద మనిషి ఒక్కొక్కసారి మర్చిపోతారు, జేబులో పెట్టుకోలేదు. కండక్టర్ ఏం మనిషివా నువ్వు, ఎవరితో ఎట్ట మాట్లాడ తెలియదని కండక్టర్ 4 తిట్టి టికెట్ ఇప్పించి, అసలు ఆయన విశ్వాసం చెప్తే వండర్ అయింది. డేర్ చేయగలమండి, డేర్ చేయి. ఆయన ఆలోచన ఏంటంటే, ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ ప్రార్థనకు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నాకు కావాల్సింది ఆయన సమకూర్చువాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అసలు అలాంటి అనుభవాలు చెప్తూ ఉంటే మా నాన్న మాకు విచిత్రం అనిపించేది. ఇట్లా కూడా ఉంటుందా, అంత సాహసించి అంత చేయగలిగిన వాళ్ళు. అంటే దేవునితో ఎంత పెనవేసుకొని దేవునితో ఎంతగా నడిస్తే ఆ అనుభవంలోకి రావాలండి. అది విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసంలోకి ఎప్పుడైతే మనం వస్తామో, దెన్ వీఆర్ కాల్డ్ ద ట్రూ బిలీవర్స్. నిజమైన విశ్వాసంగా మార్చబడతాం. మత క్రైస్తవుడు అవసరం లేదండి. అసలు మతం దేవుడు సృష్టించలేదు, మతం దేవుడు కనిపెట్టలేదు. క్రైస్తవ్యం అనే మతాన్ని అసలు యేసయ్య సృష్టించినది కాదు. అది కేవలం మానవ కల్పన, మనుషులు కల్పన. అది మనుషులు కల్పించిన మతాలు మనకెందుకండి, మనుషులు కల్పించిన మార్గాలు మనకెందుకు? దేవుని మార్గంలో నడవాలి, యేసయ్యను పోలి నడవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా అంట చూడండి. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. నేను యేసయ్యందు నిలబడ్డానండి, నేను క్రైస్తవునండి, యేసుతో పాటు జీవిస్తానండి, యేసయ్య నమ్ముకున్నానండి, మాటలు చెప్తే సరిపోదు. ఆయన వలె నడవవలెను. ప్రేమ ఎంత గొప్పదండి, ఆయన ప్రేమించిన విధానం. ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏదో ఒక మాట అనుకున్నామని మనస్పర్ధలతోటి బతికితే అన్నదమ్ములు కలిసి ఉండలేరు, అక్క చెల్లెలు కలిసి ఉండలేరు కదా, అత్త కోడలు కలిసి ఉండలేరు, తోటి కోడలు కలిసి ఉండలేరు, చివరికి భార్యాభర్తలు కూడా కలిసి ఉండలేరు, చివరికి తల్లిదండ్రులు పిల్లలు కూడా కలిసి. ఎప్పుడైతే అనుకున్నా కూడా క్షమించుకొని, ఏముందిలే నా భర్తే కదా, నా భార్యే కదా, మా అమ్మ తిట్టకపోతే ఎవడు తిట్టారా నన్ను, ఎంత గొప్పగా ఉంటుందండి. అవునా, మా అమ్మ కాకపోతే ఎవరు అంటారా అండి, అవునా? అన్నిటినీ కప్పును. ప్రేమ ప్రేమ అన్నిటినీ ఓర్చు, ప్రేమ అన్నిటినీ తాలు, సహిస్తుంది. ప్రేమ ఓర్చుకుంటాం. పోనీ ఏమో ఏదో కోపంలో అన్నర్లే పెద్దోళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, బీపీ పెరిగిందో, షుగర్ పెరిగిందో, ఏ టెన్షన్లు ఉన్నారో. ఒకసారి టెన్షన్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చెప్పినావు అనుకో, ఎట్లుంటుంది? ఆ కోపం నీ మీద పడుతుంది. వాళ్ళ టెన్షన్లో ఉన్నప్పుడు ముఖం మార్చుకుంటావు. ఇంత మాట అన్నది నన్ను, ముఖం మార్చుకో. మరి వాళ్ళ పరిస్థితి ఎట్టుందో కొద్దిగా ఆలోచన ఉండదు. ఈ బుర్ర మాత్రం పెట్టాడు. ఇట్టన్నది మా అమ్మ, ఇదే కోపం వస్తుంది. ఇట్టన్నది మా అత్తమ్మ, ఇదే కోపం వస్తుంది. కానీ వాళ్ళు ఏ టెన్షన్లు ఉన్నారో, ఏ వరీలు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఏది ఆలోచన చేస్తూ మనల్ని ఏం మాట్లాడారో. అమ్మ ఒక మాట అంటే ఏందండి? అమ్మే కదా. నాయన ఒక మాట అంటే ఏంది? నాయన కాకపోతే ఎవడంటాడండి? చెప్పండి. నాన్న కాకపోతే ఎవడంటాడు భూమి మీద? సరి చేయాల్సిన బాధ్యత తండ్రికి లేదా, తల్లికి లేదా? ఏదైనా సమస్య వచ్చిందంటే భార్య కాదా, భర్త కాదా అనేది? దినమంతా ఇంట్లోండి ఆ పని ఈ పని చేసుకొని అలసిపోయి ఎప్పుడు వస్తాడా నా మొగుడు ఇంటికి అని ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మాయి. ఇంటికి వచ్చేటోడు ఆఫీసులో అలసిపోయి, ఆఫీస్లో చికాకు పడి, వాడు తిట్టి వీడు తిట్టి వాడు ఇరిటేషన్లో ఇంటికి వస్తాడు. ఇద్దరు ఇరిటేషన్లోనే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికీ తెలియదు, ఒకడి మీద ఒకడికి ఇరిటేషన్ ఉందన్న సంగతి వీళ్ళకి తెలియదు. వాడి ఇరిటేషన్ ఈ పిల్లకి తెలియదు, ఈ పిల్ల ఇరిటేషను వాడికి తెలియదు. ఇద్దరు ఎదురుపడ్డారు. నన్ను పట్టించుకోవట్లే, ఇంటికి వచ్చినా గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వలే,
ఏమంటది, వచ్చినోడు చూసినావా, వచ్చిండు హాయిగా సోఫాలో కూర్చును, కనీసం తిన్నావా ఉన్నావా పలకరించిండా, ముఖాలు మార్చుకొని కూర్చుంటే గిట్లనే ఉంటుంది. మనసు ఇప్పితే అన్నీ బయటికి వస్తాయి, సంతోషం అనేది. అవునా? ఇప్పుడు ఆ సమస్యను ఎవడు తెచ్చుకున్నాడు? ఆ అలకలు ఎవడు తెచ్చుకున్నాడు? ఆ ఇరిటేషన్ ఎవడు తెచ్చుకున్నాడు? కాబట్టి ప్రియులారా, ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ అన్నిటినీ తాళను. అన్నిటికంటే ఉత్తమమైనది గొప్పది ప్రేమే. ప్రేమ గురించి చదవాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుకోండి. పౌలు గారు ఎంత చక్కగా ప్రేమను గురించి వివరిస్తారంటే, అట్లా దేవునికి ఉన్న ప్రేమను కలిగి నడుచుకోండి. ఎలా నడుచుకోవాలట? మొదటిది, ఆయన పిల్లల వలె ఆయనను పోలి నడుచుకుందాం. రెండవది, ఆయన ప్రేమించినట్టే, యేసయ్య ప్రేమించినట్టే మనం కూడా ప్రేమ కలిగి. ఆయనైతే శత్రువులే ప్రేమించాడు. తండ్రి మీరేమి చేయించున్నారో, నిన్ను ఎవరిని ప్రేమించమంటున్నావు? నీ భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, మీ సొంత వాళ్ళని మిమ్మల్ని ప్రేమించమంటున్నావు. ఇంకా శత్రువుల దాకా పోలే. ఆ చాప్టర్ తర్వాత ముందు ఈ చాప్టర్ సక్సెస్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయితే అప్పుడు నెక్స్ట్ ఆ సిలబస్ ఇద్దాంలే, కానీ ముందు ఈ సిలబస్ పాస్ కాండి. చూడండి ప్రియులారా, ప్రేమ కలిగి నడుచుకోండి. మూడోదంట చూడండి, మనం చదివిన ఎఫెసీలకు రాసిన పత్రికలోనే 10వ వచనంలో చదవండి. మూడోది చక్కటి మాట ఉంటుంది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వల్లే నడుచుకునుడి. హల్లెలూయా. ఎట్లా నడవాలట? చీకటి కార్యాలు ఇచ్చాడు. 3వ వచనం నుంచి చీకటి కార్యాలు ఉంటాయి అక్కడ. చీకటి అంటే ఏంటి? మరి అట్లా చీకటిని పోలి కాకుండా వెలుగు సంబంధుల వలె మనల్ని వెలిగించిన దేవుడు. ఆమేన్. ఆయన పుట్టినప్పుడే లోకమంతటా వెలుగు ప్రకాశించు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు ఏమి ఇచ్చాడు? మన వాగ్దానం మనల్ని, మీరు వెలుగై ఉన్నారు. మనం వెలుగు సంబంధులం, మనం చీకటి కాదు. చీకటి ఆలోచనలు మనకు ఉండొద్దు, చీకటి తలంపులు మనకు ఉండొద్దు. 3వ వచనం నుండి చదవండి. చీకటి అంటే ఏంటో ఉంటుంది అక్కడ. జారత్వమే కానీ, అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఆమేన్. మనలో పరిశుద్ధత ఉండాలి అని అంటే ఇవి ఉండకూడదు. అసలు ఆ పేరే తగినది అంటున్నాడు, అసలు ఆ టాపిక్ రానియకండి అంటున్నాడు. అంత దూరం పోకూడదు, అంత దిగజారిన పరిస్థితి మనకు రాకూడదు అంటూ ఉన్నాడు. ముందుకు చదవండి. 4వ వచనాన్ని. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు. చూసినావా? పోకిరి మాటలు, సరసోక్తులు అవి ఉచ్చరించకూడదు. ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ యూ, ఇట్స్ నాట్ సూటబుల్ టు యూ యాజ్ ఎ బిలీవర్స్. అది మనకు మంచిది కాదు. గలీజ్గా కొద్దిమంది అసలు ఎంత వల్గర్గా ఉంటాయంటే ఆ లాంగ్వేజ్ కానీ, ఆ స్లాంగ్ కానీ, అసలు మాట్లాడే విధానం కానీ, ఎందుకు అంత వ్యర్థంగా మాట్లాడతారో, ఎందుకు అంత పనికిమాలిన విధంగా మాట్లాడతారో కూడా అర్థం కాదు. అది మనకు తగదంటున్నాడు. ఎవడు ఎట్లా చేస్తే వాడు చావని, వాడి గురించి, వాడు ఎలాగో నరకానికి తీర్పు తీర్చబడ్డాడు. కానీ నువ్వు వెలుగు సంబంధి, మనం ఎవరు వాడిని? వెలుగు సంబంధులకు ఇది తగదు అంటూ ఉన్నాడు. ముందుకు చదవండి. హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలుగును. ఆమేన్. తెలియదమ్మా? ఇట్లాంటి వాళ్ళు పరలోకం చేరారన్న సంగతి తెలియదండి? తెలిసి మళ్ళా చీకటిలోకి పోతే ఇక వాడిని ఏమనాలా? అందుకే మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎలా నడవాలటండి మనం? వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ముందుకు చదవండి. ఇంకా వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. విస్తారంగా మాట్లాడడం, వ్యర్థంగా మాట్లాడడం, ఏమైతే ఆ మాటలతోటి దోషాలు పుడతాయా లేదా? మాటలు ఎక్కువైతే దోషం పుడుతుందా ఉండదా? కలవ కలుసుకున్నామని ముచ్చట్లు పెడతారు. ఈ ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళు బాగా గమనించండి. 2 వ్యక్తులు 3 వ్యక్తులు ఉన్నారంటే ఈ 3 గురించి మాట్లాడుకోరు.
ఆడ లేని నాలుగో వ్యక్తి గురించే మాట్లాడతాడు. గమనించారా? ముచ్చట్లలో ఎక్కువ అది చాలా ప్రమాదం. అది లోక సంబంధమైన ముచ్చట. ఆ ముచ్చట వ్యర్థమైన సంభాషణ. ఆ సంభాషణ విస్తారమైన మాటల వలన దోషం పుట్టును. విస్తారంగా మాట్లాడితే ఏమొస్తాయి? దోషాలు పుడతాయి, ఖచ్చితంగా పుడతాయి. ఎందుకు పుట్టవు? విస్తారంగా మాట్లాడినప్పుడు 4 మాటలు దొర్లి పడతాయి. నువ్వు మాట్లాడిన మంచి ఆనిముత్యాలు ఎవరు లెక్క చేయడు. దొర్లిపడ్డ ఆ 4 చెడ్డ మాటలే పడతాడు. ఈడ పడతాడు. ఇక నువ్వు అంత మాట అన్నావు నన్ను, ఇక అదే పడతాడు వాడు. దాని మీదే కూర్చుంటాడు. ఆ నుండి కదా అదొక్కటి చాలు నిన్ను శిక్షించడానికి. కాబట్టి వ్యర్థమైన మాటలు ఉంచకుండా. ఓసారి ఇట్నే ఒక యవనస్తుడు అడిగిండు అనమాట, అన్న జబర్దస్త్ భలే కామెడీ షో ఉంటుంది, చూసినావు అన్న ఎప్పుడన్నా నన్ను అంటాడు. ఎవరో ఒకసారి మామూలుగా నేను చూసినలే కానీ నాకు నచ్చలేదు, అంత గలీజ్గా అనిపించింది. ఏం జోకులు రా, పిచ్చి జోకులు. మంచిదనా బాగా ఎవర్రా చెప్పింది. జబర్దస్త్ దేవుని బిడ్డలు చూడొద్దురా. టీవీ చూసినా వార్తలు చూడు, టీవీ చూసినా వాక్యాలు చూడు. దేవుని వాక్యాలు వస్తాయి, దేవుని పాటలు వస్తాయి, చక్కగా దేవుని మాటలు వినపడతాయి. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలవాలి. కాబట్టి ఇంతవరకే టీవీ ద్వారా ఒక విశ్వాసికి ప్రయోజనం ఎంతవరకు అంటే ఇంతవరకే. మిగతా అదంతా చెత్తరా. ఆ చెత్త జోలికి పోబాకండి. చదువుకునే పిల్లలు, మీ సబ్జెక్ట్ ఏదైనా ఉందా చదవండి. మీ సబ్జెక్టు టైప్ చేయండి. ఈరోజు గూగుల్ సబ్జెక్టు చెప్తుంది, చెప్పదండి? ఫిజిక్స్లో ఏ టాపిక్ అడిగితే అది చెప్తుంది, కెమిస్ట్రీ ఏది అడిగితే అది చెప్తుంది. టైం ఆడ ఉపయోగించుకోరా అంటే టైం పాస్ కావట్లే అంటున్నావు. టైం ఏం కావట్లేదరా? వాడు ఎంత తీరిగ్గుంటే ఆ మాట అనాలండి. మనకేమో టైం దొరకట్లే. ఉన్న టైంలో ఉద్యోగం చేసుకోవడం, పని చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, సువార్తకు పోవడం, ఇక్కడికే టైం అంతా అయిపోతుంది. కొద్దిమంది భలేగా నోరు తెలుసంట, అస్సలు టైం పాస్ కావట్లేదు, బాగా బోర్ కొడతా. ఎట్లా కొడుతుందిరా నీకు? ఎంత సోమరోడి పోయి, ఎంత పనిపాట లేకుండా భూమి మీద కుక్క కూడా ఎంత బిజీగా ఉంటుందిరా. అంటే వాడు కుక్క కంటే హీనంగా ఉంటేనే కదా వాడు టైం పాస్ కాదని. అవునా కదా? కుక్క ఎంత బిజీగా ఉంటుందండి, ఊరంతా కాపలా కాస్తుంది. అది ఎట్లా అనుకుంటుంది అంటే దాని ఫీలింగ్, అసలు నేను లేకపోతే ఊరు ఆగమైపోద్ది అనుకుంటుంది అది. అది కూడా అంత ఎంగేజ్ అయ్యి ఉన్నప్పుడు ఎట్లా నీకు టైం పాస్ కావట్లేదంటావు? మంచిగా వాక్యం తీసుకో, పాటల బుక్ తీసుకో, 4 పాటలు పాడు, రాని పాటలు నేర్చుకో కదండి. వాక్యం తీసుకో, చదువుకో. టైం బాగా దొరికింది, దేవునితో ఏకాంతం కలుపుతాను, మోకాళ్ళు లొంగు, ప్రార్థన చేయి. మంచిగా 1 గంట ప్రార్థన చేయి. తండ్రి అని నువ్వు మోకరిల్లగా ఆయన వెంటనే తన స్వరమును నీకు వినిపించును. ఆమేన్, హల్లెలూయా. ఇది విశ్వాసుల యొక్క పని. అందుకే మనం ఏం చేయకూడదని చక్కగా రాయబడి ఉంది. వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక అట్టి వారితో పాలివారై ఉండకూడదు. అసలు వాళ్ళతో పాలివారు, డోంట్ జాయిన్ విత్ దెమ్. అటువంటితో నడవద్దు మనం. అలాంటి వాళ్ళతో పాలివారై ఉండకూడదు, దూరంగా పోవాలి. అట్లాంటి వాళ్ళు వదిలేయాలి. అబ్బో అది స్క్రాప్ రా అని వదిలేయాలి. చెత్తతో మనం పోకూడదు. చెత్తతో ఉంటే నువ్వు కూడా చెత్త అవుతావు. ప్రయోజకుడైన వాడు నువ్వు కూడా చెత్త అవుతావు. ఒక విలువైన వస్తువు చెత్తలో పడేస్తే చెత్తే అంటే, అరే పడ్డది కదా అని తీసుకుంటాం. ఇక చెత్తలో పడేసిన తర్వాత చీచి అని వదిలేయడమే. కానీ అందుకే ఆ మురికిలోకి పోకుండా వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. హల్లెలూయా. అందుకే వాక్యం ముందుకు అదే చెప్తుంది చూడండి కదా. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఎప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది కనుక ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగునుగాక. దేవుని పోలిన వారం. అవునా? మొదటి వచనంలో ఉందిగా, మనము ఆయన పిల్లలమై ఉన్నాము. కాబట్టి ఎలా ఉండాలి? ఆయన పిల్లల్లాగానే నడుచుకోవాలి, ఆయన పోలికలోనే నడవాలి. కాబట్టి 3 విషయాలు నేర్చుకున్నారుగా ఈరోజు. ఎలా నడవాలనుకున్నారు? మొదటిది దేవుని పోలి నడుచుకోవాలి, రెండవది ప్రేమ కలిగి నడుచుకోవాలి, మూడవది వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య
మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.